హలో ఎవ్రీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అసైన్మెంట్లని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఒక లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు కొంతమందికి ఇన్వాలిడ్ డాటా నాట్ ఫౌండ్ అనేది వస్తుందంట. ఈ విధంగా ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అని ఉంది. అడ్మిషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి అన్నప్పుడు మన యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది 8 అంకెలను కలిగి ఉంటుంది. 8 అంకెలు, మనం పీజీ అయితే 8 అంకెలను కలిగి ఉంటుంది. ఈ 8 అంకెలను మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేసినప్పుడు అది ఇన్వాలిడ్ డాటా లేదా డాటా నాట్ ఫౌండ్ ఉంటుంది. మరి ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఎట్లా ఎంటర్ చేయాలి, ఏ విధంగా ఎంటర్ చేయాలి అంటే మన యొక్క స్టడీ సెంటర్ కోడ్తో కలిపి ఎంటర్ చేయాలి. ఉదాహరణకి మీ యొక్క స్టడీ సెంటర్ కోడ్ కనుక 021 అనుకున్నట్లయితే ఫస్ట్ 021 అనేది ఇక్కడ ముందు రాసి తర్వాత మీ 8 అంకెల అడ్మిషన్ నెంబర్ని దీని పక్కనే 021 పక్కనే రాయాల్సి ఉంటుంది. సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ 021తో కలిపి కనుక దీంట్లో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే డాటా నాట్ ఫౌండ్ అనేది మనకి వస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ డాటా అని వస్తుంది. కాబట్టి ఈ అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క స్టడీ సెంటర్ కోడ్ని కూడా ఎంటర్ చేయండి. చేస్తేనే మీకు లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమంది ఇక్కడ అడ్మిషన్ మీకు అసైన్మెంట్లు రాసేటప్పుడు మీకు 11 పేజెస్ మీకు డౌన్లోడ్ అవుతాయి. ఈ 11 పేజెస్లో కొంతమంది ఏంది అని అంటే 10 పేజెస్ మాత్రమే రాస్తున్నారు. అట్లా రాయకండి. ఫుల్ పేజెస్ అంటే 11కి 11 పేజెస్ రాయండి. 11కి 11 పేజెస్ రాయండి, నీట్గా రాయండి. రాసినప్పుడే మీకు మార్క్స్ పడతాయి. అట్లా కాకుండా 9 పేజెస్ 10 పేజెసే రాస్తే వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ అనేది ఉండదు. అనవసరంగా మీరు మార్క్స్ కోల్పోతారు. కాబట్టి 11కి 11 పేజెస్ రాయండి, నీట్గా రాయండి.